వేరెవరితోనూ చెప్పకూడని విషయాలు కొన్ని ఉంటాయి. ఇలాంటి విషయాలని అందరికీ తెలిసేటట్లు చర్చించడం వల్ల మీ విజయావకాశాలు దెబ్బతింటాయి. ఈ విషయాలు ఎప్పుడూ బయట మాట్లాడకూడదు. వీటిల్లో కొన్ని మనం తరచూ ఇతరులతో ప్రస్తావించి ఏమీ కాదులే అనుకుంటూ ఉంటాం. ఇలాంటి విషయాలు బయట వారితో చర్చించడం వల్ల సంఘంలో మీ ప్రతిష్ట మసకబారుతుంది. మిమ్మల్ని వాళ్ళు తక్కువగా చూసేందుకు కారణమవుతుంది. ఒక్కోసారి అది మీ మీద ప్రతికూల ప్రభావాన్ని కూడా చూపుతుంది. ఏ విషయాలు బహిర్గతపరచకూడదో తెలుసుకుందాం. వీటిని బయటకి వ్యక్తపరచకపోవడం వల్ల పరాజయాలని కూడా తప్పించుకున్నవారవుతారు. మీ ఆస్తి అంతస్తుల గురించి డాంబికాలు పోకండి. నగదు నియంత్రణని సూచిస్తుందని మీకు తెలుసా? అవును, ఇది నిజమే. అందువల్ల ఆర్థికపరమైన విషయాలను అత్యవసరమైతే తప్ప ఇతరులతో చర్చించకండి. కుటుంబ గొడవలని బయట పెట్టకండి. కుటుంబమన్న తర్వాత ఎత్తుపల్లాలుంటాయి. ఒకరి అభిప్రాయాన్ని మరొకరు ఆమోదించకపోవచ్చు. అంత మాత్రాన ఆ విషయాలని బయట వారితో చర్చిస్తే గొడవ మరింత పెద్దదయ్యే అవకాశం ఉంది. ఈ విషయాలని ప్రస్తావించి అవతలి వారు మిమ్మల్ని హేళన చేసే అవకాశాన్ని చేజేతులారా మీరే కల్పిస్తున్నట్లు. దాన ధర్మాల గురించి ప్రస్తావించకండి. మీరు చేసే ఈ ధన లేదా ఇతర సహాయాల గురించి ఎప్పుడూ బయట పెట్టకండి. తెలివైన వారెప్పుడు ఈ విషయాలని బయట ప్రస్తావించరు. మీ దాన ధర్మాల గురించి మీరే చెప్పుకోవడం అంటే మీ గొప్పతనాన్ని మీరే హెచ్చించి చెప్పుకోవడం అన్నమాట. మీ అసలు వయస్సుని ఎప్పుడూ వ్యక్తపరచకండి. అసలు వయసుకి విజయానికి సంబంధమేమిటని మీకు సందేహం రావచ్చు. మీ వయసుకి సామర్థ్యానికి సంబంధం లేదు, కానీ మీరు ఇంకా చిన్న వయసులోనే ఉన్నారు, ఎక్కువ విజయాలు సాధించగలరు అన్న భావన మీలో తగ్గటం వల్ల పాజిటివ్ ఆలోచనలతో ఉండలేరు. మీ శృంగార జీవితాన్ని రహస్యంగానే ఉంచండి. వ్యక్తిగత శృంగార జీవితం గురించి మాట్లాడే వారి మీద సదభిప్రాయం ఉండదు. దీనివల్ల విజయావకాశాలు కూడా దెబ్బతింటాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.